అంత ఫార్మల్గా చెప్ప నరేష్ గారు అందరికీ నమస్కారం అండి. ముందుగా నేను ఈ స్టేజ్లో ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నానంటే కారణం మా నాన్నగారు. ఆయన ఉన్న రోజులు నాతోటి సినిమాలు చేసి ఇచ్చి నన్ను ఒక సక్సెస్ఫుల్ యాక్టర్ చేశారు. ఆయన లేనప్పుడు కూడా ఆయన టైటిల్ నాకు ఇచ్చి ఈ సినిమాతో ప్లస్ చేస్తున్నారు. సో అది బరువుగా బాధ్యతగా నేను ఫీల్ అవుతున్నాను. తప్పకుండా మంచి పేరు కాపాడతారని డెఫినెట్గా మాటిస్తున్నాను అందరికీ. అండ్ ఇక్కడికి వచ్చిన ముందుగా ఇక్కడికి వచ్చిన గెస్టులందరికీ విశేష్ గారికి, అలాగే రవి గారికి, విజయ్ కంకమాండ గారికి, విజయ్ బిన్ని గారికి, దేవగట్ట గారికి, వీళ్ళందరికీ పేరు పేరు స్వాగతం, థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ 2 years ఆఫ్ నా లైఫ్ మొత్తం విజయ్ తోటి అయిపోయింది. ఒక విజయ్ బిన్ని, విజయ్ కంకమాండల గారు ఇద్దరు. ప్లీజ్ ఇద్దరు. నేను సీరియస్ అంటే నరేష్ కామెడీ సినిమాలు అని అనుకున్నప్పుడు కామెడీ సినిమా చేస్తే బిజినెస్ అయిపోతుంది మినిమం గ్యారంటీ అనుకుంటారు. కాడి నుంచి వరుసగా ఫ్లాప్లు వస్తుంటే ఆ టైంలో నేను ఏం చేద్దామని నేను క్రాస్ రోడ్స్ వచ్చినప్పుడు ఈయన కలిశారు నాకు విజయ్ గారు. ఈయన వచ్చి లేదండి మహర్షి చూశాను, మీరు కొంచెం కొత్తగా చేద్దాం, మేము మీతో సీరియస్ సినిమా చేద్దాం అని నన్ను అంటే ఒక యాక్టర్గా నేను ఎంత నమ్ముకున్నా కూడా నన్ను నమ్మి డైరెక్టర్ కావాలి. సో ఆ నమ్మిన డైరెక్టర్ ఆయన. అండ్ అలాగే మా ప్రొడ్యూసర్ సతీష్ గారు నాంది సినిమా నమ్మి చేసి ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక అప్పటి వరకు ఫ్లాప్ స్ట్రీక్ మళ్ళీ ఎండబడి మళ్ళీ హిట్ స్ట్రీక్ స్టార్ట్ అయింది. తర్వాత మళ్ళీ నా స్వామి రంగతో మళ్ళీ నాకు హిట్ ఇచ్చారు విజయ్ గారు. సో థ్యాంక్ యూ విజయ్ నామస్వామి. అలాగే అయిపోయింది నాకు 2 సంవత్సరాల నుంచి విజయ్ గారితో. సో థ్యాంక్ యూ విజయ్ గారు. అండ్ ఇంక ఈ సినిమాకి వస్తే ఈరోజు పెళ్లి కొడుకు యాక్చువల్లీ ఈయన అంటే సినిమాలు నాకు పెళ్ళి అవుతుంది కానీ పెళ్లి కొడుకు అయితే ఇవాళ ఈయన. ఎందుకంటే ఈ ఫస్ట్ సినిమా ఒక డైరెక్టర్గా నాకు తెలుస్తుంది ఎన్ని సంవత్సరాల నుంచి కలకని అంటే ఈ స్టేజ్కి రావడానికి ఒక సినిమా చేసి ఎక్కించి రిలీజ్ అయ్యేదాకా చేయాలంటే చాలా టైం పడుతుంది ప్రతి ఒక్కరికి అది కోరిక. సో ఐ థింక్ ఇట్స్ బిగ్ డే ఫర్ యూ మల్లి గారు అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ నేను ఇప్పటివరకు చాలా డైరెక్టర్తో చేశాను. నాకు చెప్పినట్టు ఇది 32వ డైరెక్టర్ నేను పరిచయం చేశాను. బట్ ఈ 32 మందిలో అంటే 31 మందిలో ఒక క్వాలిటీ చూశాను. రిలీజ్ ముందు రోజు టెన్షన్ పడుతుంటారు. అసలు ఈ టెన్షన్ పట్టుకుంటే ఇలా నవ్వుతుంటాడు. అసలు టెన్షన్ అనేది వర్డే తెలియదు దీనికి, ఆ డిక్షనరీ లేదనుకుంటా. సో బట్ అది ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద గ్రేట్ గిఫ్ట్. అండ్ ఆయనకి అలాగే మంచి ప్రొడ్యూసర్ అంటే మన ఇండస్ట్రీకి చాలా మంచి ప్రొడ్యూసర్ రాజు గారు సినిమాతో ఇంట్రడ్యూస్ అయ్యారు. ఇలాంటి సినిమా అంటే ఇలాంటి ప్రొడ్యూసర్స్ మన ఇండస్ట్రీకి చాలా అవసరం. అండ్ ఆయన కోసం సినిమా పెద్ద హిట్ అవ్వాలి, బాగా డబ్బు కలెక్ట్ చేసి ఆయన ఇంకొక 10 సినిమాలు చేసి 10 మంది టెక్నీషియన్స్ మళ్ళీ పని రానుకుంటున్నారు. అందరూ కొత్త డైరెక్టర్స్ ఇవ్వండి సార్ మళ్ళీ. అండ్ గోపి సుందర్ గారు ఇవాళ రాలేకపోయారు ఆయన. సో ఇస్ బీన్ అ సపోర్ట్. అండ్ చాలా రోజుల తర్వాత నాకు ఎప్పుడూ కంప్లైంట్ వస్తూ ఉంటుంది ఈ మధ్య ఈ సినిమాలో కొంచెం సాంగ్స్ బాగుంటుందంటే భయ్యా ఈ మధ్య సినిమాలు అన్ని బాగుంటే సాంగ్లు అయిపోయింది, దాంట్లో లవ్ సాంగ్ లేకపోతే. బట్ ఈ సినిమాకి వచ్చినప్పుడు మంచి మెలడీ 4 సాంగ్స్ ఉంటాయి, 4 మంచి సాంగ్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ గోపి సుందర్ గారు. అలాగే మా గురవి గారు, మా తోట చోటా ప్రసాద్ గారు, మేము అందరం ఆల్మోస్ట్ దాదాపు 5-6 సినిమాల నుంచి ఒక ఫ్యామిలీగా వర్క్ చేస్తున్నాం. అండ్ భాను మాస్టర్, రాజు మాస్టర్, అలాగే విజయపిని మాస్టర్, ఈ సినిమాలో సాంగ్ చేస్తున్న రఘు మాస్టర్స్ అందరికీ థ్యాంక్ యూ. అండ్ భాస్కర్ పట్ల గారికి, అలాగే రామజోగి శాస్త్రి గారికి థ్యాంక్ యూ. అండ్ ముఖ్యంగా మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ నందు గారికి, మురళి గారికి, వీళ్ళందరికీ. నందు గారు స్పీన్ లాస్ట్లో వచ్చి అంటే బట్ ఆయన ఆ ఫోర్స్ తోటి డ్రైవ్ చేసి మేము ఎంత ఫాస్ట్గా చేయగలిగాం అంత అంటే ఆయన వల్ల. థ్యాంక్ యూ నందు గారు. అండ్ ఇంకా మా యూట్యూబ్ గురించి నేను మర్చిపోయాను ఆ రోజు. నువ్వు చెప్పలేదు కాదు, నేను కూడా చెప్పలేక మర్చిపోయాను ఆ రోజు. సో ఫరియా అంటే ఇందాక చాలా మంది దేవాలు మాట్లాడితే ఇంకా హైట్స్కి వెళ్ళాలన్నాడు. హైట్స్కి వద్దు, ఇలాగే ఉంటుంది, ఈ హైట్లోనే ఉంటే ఇంకా మంచి సక్సెస్కి వెళ్ళు. అండ్ దిస్ ఈస్ ఫన్ టు వర్క్ విత్. అండ్ అంటే అమ్మాయి దగ్గర నాకు ఫస్ట్ నేను అనుకున్నది ఏంటంటే ఒక ఎక్స్పెక్ట్ చేయలేదు ఏంటంటే షీ హస్ అ వెరీ పెక్యులర్ కామెడీ టైమింగ్. చాలా తక్కువ మంది ఉంటుంది అండ్ షీ హస్ అ ఫెంటాస్టిక్ కామెడీ టైమింగ్. అండ్ లవ్లీ వర్కింగ్ విత్ యూ అండ్ హోప్ దిస్ మూవీ విల్ బి సక్సెస్. అండ్ మన పేరు ఇంకా 2-3 సినిమాలు అలా కంటిన్యూ అవ్వాలి. అండ్ జేబీ మై ఫేవరెట్. షీస్ బీన్ లైక్ అంటే ఈ కథ అనుకున్నప్పటి నుంచి ఒక క్యారెక్టర్ మాత్రం ఎవరు చేస్తే బాగుంటుంది, యంగ్ వర్షన్ ఆఫ్ బాబా సార్ కావాలి అని మీ ఇద్దరు అనుకున్నాం. మీరు అనుకున్నప్పుడు ఒకసారి ఆవిడ సీరియస్ చూడడం జరిగింది. ఆ సినిమా చూసిన ఆ సిరీస్ చూసిన తర్వాత ఈ అమ్మాయి అయితే బాగుంటుందండి రాజు వాళ్ళందరూ నచ్చుతుంది.
దాని తర్వాత we didn't in touch with her. And thank you Jamie for coming on board, and I genuinely wish Hollywood will offer you much more. And ఇక్కడ నార్త్ ఇండియాకి వెళ్ళకుండా ఇక్కడ హైదరాబాద్లో వెళ్ళి కొనుక్కొని ఇక్కడ సెటిల్ అయిపోవాలనుకుంటున్నాను. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ వెల్కమ్ టు టాలీవుడ్. అండ్ ఇంకా ఎవరన్నా వచ్చిపోతే హరితేజ గారు, అండ్ వాస్ ఫన్. హాయ్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఆన్. లక్ష్మణ్, థ్యాంక్ యూ. అండ్ హరితేజ్ గారు అండ్ మీ ఈ సినిమాలో బాగా అంటే మంచి ఫన్, ఆవిడ మంచి ఆర్టిస్ట్ తెలుసు, బట్ అది సూపర్ డాన్సర్. సో హ్యాడ్ రాజాది రాజా సాంగ్ చేసి హ్యాడ్ బ్లాస్ట్. సో డెఫినెట్గా ఈ సినిమా కూడా అందరూ 3వ తారీఖు ఎల్లుండి రిలీజ్ అవ్వబోతుంది. థియేటర్లో వచ్చి ఈ మండు వేసవిలో హ్యాపీగా 2 గంటలు మీ బాధలు మర్చిపోయి నవ్వుకోండి. అండ్ ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడాలి. పెళ్లి కాని వారు చూడాలి, పెళ్లి అయిన వారు చూడాలి, పెళ్లి సంబంధాలు వెతికే వాళ్ళు చూడాలి. సో అందరూ ఈ సినిమాకి రండి. అండ్ డెఫినెట్గా దీంట్లో మేము ఎంత కామెడీ చేస్తున్నా కూడా నేను నాందీలో చెప్పాను, నాందీ ఆడియో ఫంక్షన్ ప్రీ రిలీజ్ ఫంక్షన్, నేను ఏ సినిమా చేస్తున్నా, కామెడీ సినిమా చేస్తున్నా, సీరియస్ సినిమా చేసిన దాంట్లో కంటెంట్ ఉండే సినిమా చేస్తానండి. సో ఇది ఒక ఆర్గానిక్ కామెడీ, దాంట్లో ఒక చిన్న కంటెంట్ ఇప్పుడు జరుగుతున్న మ్యారేజ్ అని పేరు మీద మోసాలు ఏం జరుగుతున్నాయి అది కొంచెం అందరికీ తెలియజేయడానికి వన్ ఆఫ్ ద ఇదిగా తీసుకుని సినిమా చేయడం జరిగింది. అండ్ 3వ తారీఖు రండి థియేటర్స్, అందరూ సరదాగా నవ్వుకోండి. థ్యాంక్ యూ ఫర్